కాదు గురుదేవు కార్యార్థినవుచు నేడు వచ్చి తిని ఎట్టి విఘ్నముల్ పడయకుండా కరుణ దీవింపవేడితి కరము మోర్చి విజయమును గూర్పుమా నమో విఘ్నరాజా నమో. సినీ సంగీతం సాగరం లాంటిది. అలాంటి సాగరాన్ని తమ అత్యద్భుత బాణీలతో మధించిన సంగీత దర్శకులు ఎందరో. అలాంటి సంగీత దర్శకుల్లో ఎస్పి కోదండపాణిది ప్రత్యేక బాణి. శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి అనే ఎస్పి కోదండపాణి 1932లో గుంటూరులో జన్మించారు. ఆయనకు తొలిసారిగా 1953లో సినిమాల్లో పాడే అవకాశం వచ్చింది. సుసర్ల దక్షిణామూర్తి గారి వద్ద హార్మోనిస్టుగాను సహాయకునిగాను పనిచేశారు. 1955లో సంతానం చిత్రం ద్వారా స్వతంత్రంగా పాట పాడే అవకాశం లభించింది. తరువాత కెవి మహదేవన్ దగ్గర 5 ఏళ్లు పనిచేసి ఎన్నో మెళకువలు తెలుసుకోగలిగారు. హాస్య నటులు పద్మనాభం రేఖా అండ్ మురళి ఆర్ట్స్ పేరుతో నాటకాలు ప్రదర్శించేవారు. ఆ ట్రూపులో సంగీత దర్శకునిగా కోదండపాణి సేవలందించారు. కన్నుల్లో మిసమిసలు కనిపించని గుండెల్లో గుసగుసలు వినిపించని కన్నుల్లో మిసమిసలు కనిపించని. అక్కడ సంపాదించిన కీర్తి ప్రతిష్టల వల్ల 1961లో కన్నకొడుకు చిత్రానికి సంగీత దర్శకుడయ్యారు కోదండపాణి. ఆ తరువాత పదండి ముందుకు, మంచి రోజులొచ్చాయి, బంగారు తిమ్మరాజు, తోటలో పిల్ల కోటలో రాణి, లోగుట్టు పెరుమాళ్ల కెరుక మొదలైన చిత్రాలకు పనిచేశారు. అందాలు చిందే ఆ కళ్ళలోనే బంగారు కలలే దాగున్నది. అందాలు చిందే ఆ కళ్ళలోనే బంగారు కలలే దాగున్నది. అందాలు చిందే ఆ కళ్ళలోనే బంగారు కలలే దాగున్నది. తాను సంగీతం సమకూర్చే ప్రతి పాట శ్రావ్యంగా ఉండాలని, సాహిత్య విలువ దెబ్బతినకూడదని భావించేవారు కోదండపాణి. కోదండపాణి మొత్తం 101 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. మనసే విరిసే సుమమాల, మనసే విరిసే సుమమాల, ఊగల ఉయ్యాల నాలో ఊగెను ఈ వేళ. పద్మనాభం శ్రీ 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 మర్యాదరామన్న చిత్రం ద్వారానే కోదండపాణి ఇప్పటి మేటి గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంను తెలుగు తెరకు పరిచయం చేశారు. కోదండపాణి పరిచయం చేసిన బాలసుబ్రహ్మణ్యం ఇంతింతై వటుడింతై బాలుగా తెలుగువారందరికీ సంగీతాత్మీయుడై తెలుగు చరిత్రలో తనకొక సుస్థిర స్థానాన్ని సంపాదించారు.
అధిష్టానం పటిష్టం కావడానికి ఆయన అవిరళ కృషితో పాటు కోదండపాణి కృషి కూడా చాలా ఎక్కువగానే పనిచేసింది. ఆయన బాలు స్వరాన్ని తన సంగీతం ద్వారా చిత్రరంగానికి పరిచయం చేయడానికి ఎంత శ్రద్ధ తీసుకున్నారో ఆ గళంలో పాట నిలబడడానికి అంతే శ్రద్ధ తీసుకునేవారు. ఆయన తొలి పాటను సంగీత దర్శకులందరికీ వినిపించి అతనికి అవకాశాలిమ్మని కోదండపాణి అడిగేవారట. కనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం కనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం చెలియా ఓ చెలియా. బాలుకి ఆర్థికంగా సహాయపడడానికి తన దగ్గర సహాయకుడిగా పనిచేయించుకునేవారట. ఇతర సంగీత దర్శకుల దగ్గర బాలు పాడిన పాటల్ని ప్రత్యేకంగా వెళ్లి వినేవారట. పాటలో పొరపాట్లను క్షమించేవారు కాదట. చిన్న తప్పు చేసినా ఎత్తి చూపి సరిచేసేవారట. కోటలోని మొనగాడా కోటలోని మొనగాడా వేటకు వచ్చావా వేటకు వచ్చావా ఇంక పిల్ల కోసమో ఇంక దేని కోసమో ఇంక పిల్ల కోసమో ఇంక దేని కోసమో కోటలోని చిన్నదానా. బాలు భవిష్యత్తు కోసం ఎంత ఆరాటపడ్డారో ఆయన ఆరోగ్యం కోసం కూడా అంతే ఆరాటపడ్డారు కోదండపాణి. ఒకసారి బాలు కష్టపడి సైకిల్ తొక్కుకుంటూ కొడంబాకం వంతెన మీద వెళ్తుంటే అప్పుడే కారులో వెళ్తున్న కోదండపాణి చూశారు. బాలుని ఆపి, ఈ ఎండలో సైకిల్ మీద విహారమేంటి, బుద్ధి లేదు, ఆరోగ్యం బాగుంటేనే పాట బాగుంటుంది, బస్సులో వెళ్ళు, ఇంకెప్పుడైనా సైకిల్ మీద కనిపించావో ఊరుకోను అని మందలించారట. ఆయన శ్రద్ధ కోరిక ఫలించి తెలుగువారికి మరో అద్భుతమైన గాయకుడు లభించాడు. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. కోదండపాణి సంగీత దర్శకత్వంలో పాడటం అంటే బాలుకి చాలా ఇష్టం. బాలు చక్కగా పాడాలన్న కోరిక కోదండపాణిలో చాలా ఉండేది. ఎప్పుడైనా బాలు పాడే పద్ధతి నచ్చకపోతే మెత్తగా గట్టిగా చివాట్లు పెట్టేవారట. అటువంటి మేటి సంగీత దర్శకుడు చిన్న వయసులోనే అంటే 42 సంవత్సరాలకే చనిపోయారు. కానీ ఆయన బాణీలు ఇప్పటికీ ఎప్పటికీ ప్రేక్షకుల హృదయంలో సజీవంగా ఉంటాయి. ఓ చిన్నదానా నన్ను విడిచిపోతావటే, పక్కనున్న వాడి మీద నీకు దయరాదటే, ఒక్కసారి ఇటు చూడు పిల్ల, మనసు విప్పి మాట్లాడు బుల్లే, ఒక్కసారి ఇటు చూడు మనసు విప్పి మాట్లాడు, నిజం చెప్పవలెనంటే నీకు నాకు సరిజోడు. ఆ గుంతలకిడి 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 గుమ్మ, ఆ గుంతలకిడి 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 గుమ్మ, గుంతలకిడి గుంతల